సద్వినియోగం చేసుకుంటారు. ఇంద్రియ పతనము కాకుండా, అంటే సుఖము శరీరం ద్వారా వచ్చేటటువంటి సుఖము నాశనాన్ని కలిగిస్తుంది, ఆత్మ యొక్క వినాశనాన్ని కొనసాగిస్తుంది అనేటువంటి తత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి వారు ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క జాగృతమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని వారు ఉద్దీపన చేసుకుని చెప్పుటతోనే కార్యములందు సంలీనమగునట్టు, ఆత్మచే ప్రేరితమగునట్టు జ్ఞానము మరియు కర్మను ప్రాప్తి కలిగించున్నట్టు, అంటే వారి యొక్క గతి, జ్ఞానము, గమనము, ప్రాప్తి అనేటటువంటిది ఉన్నతమైనటువంటి లక్ష్యాలను వారు నెరవేర్చుకోవడానికి ఆ యొక్క శరీర రూపమైనటువంటి రథాన్ని వినియోగిస్తారు. అంటే అభ్యుదయము, నిశ్రేషము అనేటువంటి తత్వాన్ని ఏర్పరచుకుంటారు. అభ్యుదయం అంటే జీవితంలో ఉన్నతం కావడానికి, జీవితాన్ని కొనసాగించడానికి ఉపాధిగా తమ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని జీవన సాఫల్యతను పొందడానికి ఎల్లప్పుడూ నిరంతరము ఉపయోగిస్తారు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి చతుర్విధ ఆశ్రమాలను సక్రమంగా వినియోగించగలిగేటటువంటి సామర్థ్యాన్ని వారు కలిగి ఉంటారు. జ్ఞానము మరియు కర్మలు, అంటే జ్ఞానాన్ని పొందడము, బ్రహ్మచర్యములో ఏ జ్ఞానాన్ని అయితే పొంది ఉంటారో గురువుల సమక్షములో అటువంటి జ్ఞానాన్ని ఉత్తమమైనటువంటి కర్మల ద్వారా ప్రాప్తించగలిగినటువంటి జీవితాన్ని, అంటే జీవితం దేన్ని ప్రాప్తింప చేసుకోవాలి అంటే శాంతి, సౌఖ్యము, సుఖము అనేటటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇచ్ఛా, ప్రయత్నము, సుఖము, దుఃఖము, అల్పజ్ఞత అనేటువంటి ఆ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆత్మకు, అటువంటి లక్షణాలకు పదును పెట్టడం, అంటే ఉత్తమమైనటువంటి శ్రేష్ఠ కర్మలు చేస్తూ ఇచ్చను ఆ యొక్క జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ రూప అశ్వములను కార్యములందు తత్పరత్వము ఉనందజేయును. అంటే ఆ యొక్క జ్ఞానము అనేటటువంటి తత్వాన్ని, యథార్థ జ్ఞానాన్ని దర్శించడానికి యోగ్యమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఇంద్రియాల ద్వారా జ్ఞానం అనేటటువంటి కర్మలు చేసి, అంటే జ్ఞాన రూపమైనటువంటి కర్మలు శ్రవణము, మననము, ధ్యాసనము, శమము, దమము అనేటువంటి ఉత్తమమైనటువంటి సాధన షట్క సంపత్తి ఏదైతే ఉందో ఆ యొక్క సంపదను, ఆధ్యాత్మిక సంపదలను కొనసాగిస్తూ వాటిని అనుభవిస్తూ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ రూప అశ్వములను, అంటే కర్మేంద్రియం ఏదైతే కర్మలు చేయడానికి యోగ్యమై ఉన్నటువంటిది శరీరము, వాక్కు, మనస్సు, బుద్ధి అనేటువంటి యొక్క అంతర్మదనమైనటువంటి ఈ యొక్క అంతరేంద్రియాలను ఆ యొక్క శక్తి సామర్థ్యంగా ఉపయోగించి ఉన్నతమైనటువంటి కార్యాలకు తత్పరత చేయాలి. అంటే పరమేశ్వరుడు ఏ విధంగా అందించాడో యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి ఉత్తమమైనటువంటి శ్రేష్ఠ కార్యాలను కొనసాగించాలి. అటువంటి కొనసాగించినప్పుడు మాత్రం వారి యొక్క జీవితము ధన్యమవుతుంది, తత్పరత్వమును అందజేయును. అంటే పరత్వాన్ని పొందుతారు, శ్రేష్టతను పొందుతారు. అంటే తమ యొక్క జ్ఞానాన్ని ఇహపరము అనేటువంటి ఆ యొక్క తత్వాన్ని ఏర్పరచుకొని ఇహములో పరాన్ని చూస్తూ పారలౌకికమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ యోగ విద్యను అభ్యసించి వారి యొక్క ఆత్మలను సుఖవంతము చేసుకుంటారు. శాశ్వతమైనటువంటి ఆనందానికి ఎల్లప్పుడూ వారి మార్గము ఈ విధంగా అనుసరణీయమైనటువంటిది అనేటటువంటి ఉపాసకులు ఏమి చేయుదురు అనే విషయము ఈ యొక్క ప్రతిపాదార్థం ద్వారా మనకు అర్థమవుతుంది. భావార్థం: పరమేశ్వరుని ఉపాసనతో పాటు జీవితములో జ్ఞాన సంచయం, అంటే పరమేశ్వరుని యొక్క ఉపాసన కేవలము ఉపాసన చేసే వాళ్ళు జ్ఞానము యొక్క సంచయాన్ని, అంటే పురుషార్థాన్ని సాధించలేరు. ఉపాసన అంటే కర్మలు చేయాలి, వేద విహితమైనటువంటి కర్మలు చేయాలి. కర్మలు చేసిన కర్మలు ఏ విధంగా ప్రాప్తి పొందుతాయో, ఏ విధంగా ఉత్తమ ప్రాప్తి పొందుతాయో అటువంటి పుణ్యాన్ని, ఫలవంత రూపంగా వచ్చేటటువంటి ఆనందాన్ని వారు త్యజించాలి. అంటే ఫలితాన్ని త్యజిస్తూ ఉన్నతమైనటువంటి ఆశయము, లక్ష్యము కోసము వారు పురుషార్థము చేస్తూ ఉండాలి. అంటే పురుషార్థము చేసిన వాళ్ళు మాత్రమే కర్మలు చేసినా కూడా కర్మరహితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు, అంటే అకర్మణత పొందుతారు. అంటే వారు ఫలితాన్ని ఎవరైతే ఆశించారో దాన్ని అకర్మత అని అంటారు. అంటే కర్మలు చేసి ఉన్నను ఫలితాన్ని భిన్నమైనటువంటి కార్యములు వనవస్తూ ఆ యొక్క కార్యములను, ఫలితాలను భగవంతుడికి అర్పించి వారు ఉన్నత లక్ష్యానికి వారి యొక్క జీవితాన్ని అంకితము చేస్తారో అటువంటి వారు ఉపాసన, పవిత్రమైనటువంటి ఉపాసన కలిగి ఉంటారు. అటువంటి వారు జీవితంలో జ్ఞాన సంచయము మరియు పురుషార్థమును కూడా చేయుచుండవలను. ధర్మార్థ కామ మోక్షాలు నెరవేరుతూ ఉండాలి.
కుర్వన్నేవేహ కర్మాణి విజీవిషేత్ శతకం సమాహ ఏవం త్వయి నాణ్యతేతో అస్తి నా కర్మ లిప్యతే నరే. అంటే మనిషి జీవించుతూ ఉండంత వరకు ఆ యొక్క కర్మలు చేస్తూనే ఉండాలి. అటువంటి కర్మలు శ్రేష్టతరము కావాలి. శ్రేష్టమైనటువంటి కర్మల ద్వారా శరీరం అనేటటువంటి సాధనాన్ని వ్రతాన్ని బాగా కొనసాగిస్తూ జీవితం యొక్క సాఫల్యతను పొందాలి. కర్మల్లో సఫలత పొందాలి. అంటే సఫలత పొందడం అంటే పురుషార్థాన్ని సాధించడము, జ్ఞానాన్ని సంచయనం చేయడం. ఈ జ్ఞానాన్ని తన యొక్క ఆత్మ యొక్క ధారణకు ఉపయోగించడం, ధారణ ధ్యాన సమాధి స్థితికి ఆ యొక్క ఉపాసనను కలిగి ఉండేటట్లు పరమేశ్వరుణ్ణి ఎల్లప్పుడూ నిత్యము తమ కర్మలలో కానీ, జ్ఞానములో కానీ, ఉపాసనా రూపంలో కానీ ఎల్లప్పుడూ తన యొక్క విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చినట్లయితే ఆత్మ ఉన్నతమవుతుంది. ఆ ఆత్మ ఎల్లప్పుడూ అందరికీ ప్రకాశింపజేసేటటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది అనేటువంటి ఈ మంత్రం మనకు బాగా ఉద్బోధన చేస్తుందని చెప్తారా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?